హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ ప్రెజెన్స్ క్షణక్షణం భయం భయం. ఏదైనా ఒక ప్లేస్కి దాని గొప్పదనాన్ని బట్టి హిస్టరీ ఉన్నట్టే దాని వెనుక భయపెట్టే హాంటెడ్ హిస్టరీ అనే మరో యాంగిల్ కూడా ఉంటుంది. ఓటీటీల పుణ్యమా అని భయానికి భాషతో పనేముంది అన్నట్లు లాంగ్వేజ్ ఏదైనా సబ్ టైటిల్స్తో మేనేజ్ చేస్తూ ట్విస్టులతో గుండెదడ పెంచేసే థ్రిల్లర్ హర్రర్ సిరీస్లు చూస్తూనే ఉన్నాం. ఫిక్షన్ నాన్ ఫిక్షన్ స్టోరీస్ సంగతి పక్కన పెడితే రియల్ స్టోరీస్ మాత్రం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అలాంటి ఓ క్రేజీ స్టోరీ గురించి ఇవాల్టి ఎపిసోడ్లో చూసేయండి. మరి జనరల్గా విలేజెస్లో బాణమతి, చేతబడి, గాలి సోకడం, దయ్యం పట్టడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి జనాలు కథలుగా చెప్పుకోవడం చూస్తూ ఉంటాం. బేసిక్గా దయ్యమన్నా దాని ద్వారా వచ్చే భయమన్నా మనకి చాలా ఇంట్రెస్ట్ కదా. పల్లెటూళ్ళ సంగతి అలా ఉంచితే మనుషులే దయ్యాల్లా పనిచేసే మెట్రోపాలిటన్ సిటీస్లో గోస్ట్ల గురించిన టాపిక్ చాలా రేర్గా వినిపిస్తుంటుంది. పర్టికులర్గా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లేదా ఇంటికి సంబంధించి విషయాల్లో ఆత్మల ముచ్చట వింటూ ఉంటాం. ఇప్పుడు మనం ముంబైలో జరిగిన ఓ రేర్ అండ్ ఫియర్ పుట్టించే ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. బాంబేని స్లీప్లెస్ సిటీ అంటూ ఉంటారు. న్యూయార్క్ నగరం నిద్రపోయే వేళ అని రాశారు. కానీ పాపం బాంబే వాళ్ళ నిద్రలేమి గురించి కానీ నిద్రపోతున్నట్టు కానీ ఎవ్వరూ పాఠాలు రాయలేదనుకుంటా. వేగంగా తిరిగే గడియారంతో పోటీ పడుతూ పనిచేస్తూ ఉంటారు. పగలు రాత్రి తేడా లేకుండా జనాలు తిరుగుతూనే ఉంటారు. పైగా పబ్బులు పార్టీలని రచ్చరచ్చగా ఉంటుందంట. పక్కనోడిని పట్టించుకునే తీరికే ఉండదు. అలాంటి చోట ఆత్మలకు దయ్యాలకు ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గోస్ట్ ఏమైనా గెస్టా కాలింగ్ బెల్ కొట్టి రావడానికి? దానికి ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. చెప్పి వెళ్ళాలి, చెప్పులేసుకుని వెళ్ళాలి లాంటి రూల్స్ ఉండవు కదా. ఎప్పుడైనా వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. దానికి టైం ప్లేస్ సెంటర్తో సంబంధం లేదు కదా. తినగ కాకరకాయ కూడా తీయగా అనిపించినట్టు దయ్యాల మీద మనుషుల మీద కలుగుతున్న ఫీలింగ్స్ కలుగుతున్నాయేంటి అనుకుంటున్నారా? 6 ఏళ్ల ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వీలవుతారు అంటుంటారు కదా. కొంపదీసి నేను కూడా ఆత్మల్లో కలిసిపోయానేమోనని కంగారు పడకండి. కాస్త ఇన్వాల్వ్ అయ్యాను అంతే. బిజీయెస్ట్ ముంబై సిటీలో ఓ సాలిడ్ గోస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. మరి అది హిస్టరీలో గుర్తుండిపోయే హాంటెడ్ ప్లేస్గా ఎలా మారింది చూసేద్దాం.
ముంబైలో ఓ ఫ్లాట్లో 5 చనిపోయారు. హైలైట్ ఏంటంటే వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. ఇదెక్కడి ట్విస్ట్రా మామా అనుకుంటున్నారా? ఇక ముందు పై ముందు ట్విస్టులు టన్నుల కొద్దీ ఉంటాయి. ప్రతి సీను క్లైమాక్స్లా క్యూరియస్గా ఉంటుంది. కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కొన్ని ప్లేసెస్ హిస్టారికల్గా మారితే భయంకరమైన సంఘటనలు జరిగిన ప్రాంతాలు మాత్రం హాంటెడ్ ప్లేసెస్గా స్టాంప్ వేసుకుని వాటి గురించిన టాపిక్ వచ్చినప్పుడల్లా పండక్కి చుట్టాలు వచ్చినట్లు వచ్చి మనుషుల్ని భయపెట్టి వెళ్ళిపోతుంటాయన్నమాట. ఇక మ్యాటర్లోకి వస్తే బాంబేలో అలాంటి ప్లేస్ ఒకటి ఉంది. దాని పేరు గ్రాండ్ ప్యారడీ టవర్స్. పేరులో గ్రాండ్ ఉన్నట్టే గోస్ట్ హిస్టరీ కూడా గ్రాండ్గానే ఉంటుంది. మంచి ప్లేస్లో స్పేషియస్గా ముచ్చటగా 3 బాక్సులతో ఈ బిల్డింగ్ కట్టారు. వరుస మరణాలతో ఈ గ్రాండ్ ప్యారడీ టవర్స్ హిస్టరీలో మిస్టరీగా నిలిచిపోయింది. ఇక్కడ ఒకే ఫ్లాట్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 5 చనిపోయారు. మరో చోట 11 మంది చనిపోయారనే వార్త కూడా వినిపిస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్గా ఆఖరి సచ్ అనే సాలిడ్ థ్రిల్లర్ సిరీస్ కూడా వచ్చింది. ఒకే కుటుంబంలో 11 మెంబర్స్ చనిపోవడం, అవన్నీ మర్డర్స్ అని పోలీసులు అనుకోవడం, తీరా వాళ్ళందరివి సూసైడ్స్ అని తెలిసి షాక్ అవ్వడం, అసలేం జరిగింది అనే ట్విస్టులతో సిరీస్ సూపర్గా ఉంటుంది. గ్రాండ్ ప్యారడీ టవర్స్లో ఒకే ఫ్లాట్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 5 చనిపోవడం అప్పట్లో సెన్సేషన్ అయింది. అసలు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళంతా సూసైడ్ చేసుకున్నారు, అది కూడా ఒకరి తర్వాత ఒకరు. దీంతో గ్రాండ్ ప్యారడీ టవర్స్ పేరు బయట ప్రపంచానికి డిటిఎస్ సౌండ్తో వినిపించేసింది. సరౌండింగ్ ఫ్లాట్లో ఉండే వాళ్ళు ఉలిక్కి పడ్డారు. బతికుంటే బర్గరో బటరో జామో తిని బతికేయచ్చురా బాబు, ఇలాంటి చోట చచ్చినా ఉండలేమనుకుంటూ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. అసలేం జరిగింది అక్కడ చూద్దాం. గ్రాండ్ ప్యారడీ టవర్స్ ఇక్కడ గుజరాత్ నుండి వచ్చి సెటిల్ అయిన మార్వాడీస్ బిజినెస్ మ్యాన్స్ ఉండేవారు. వాళ్ళంతా డైమండ్ మర్చెంట్స్. వాళ్ళు స్టేటస్కి తగ్గట్టుగా లగ్జరీ అపార్ట్మెంట్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎవరి పనులతో వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాళ్ళు. అలాంటి చోట ఓ ఫ్లాట్లో ఒకే కుటుంబానికి చెందిన వారు 5 చనిపోయారు, అది కూడా ఆత్మహత్య చేసుకుని. బేసిక్గా సూసైడ్ అనేది వరస్ట్ థింగ్. ఎందుకంటే బలవంతంగా చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. అసలు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏముంటాయి? అప్పుల బాధ, అవమానం. కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఎవరికి అంతుపట్టలేదు. వారంతా కూడా అపార్ట్మెంట్ పై నుండి దూకి సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కూడా బ్రెయిన్కి పదును పెట్టారు. వరుస మరణాలతో గ్రాండ్ ప్యారడీలో ఏదో జరుగుతుందని, అక్కడ ఏవో అతీత శక్తులు ఉన్నాయని ప్రచారం మొదలైంది. అలా ఈ ప్లేస్ హాంటెడ్ లిస్ట్లో యాడ్ అయింది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే డైమండ్ బిజినెస్ చేసేవారికి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? పైగా వారుండే ఫ్లాట్ కాస్టే దాదాపు 3 కోట్లకు పైనే. మరి మరణాల వెనక ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది కదా. బిహైండ్ ది గ్రాండ్ ప్యారడీ కూడా బలమైన కారణం ఉంది. లగ్జరియస్ లైఫ్లో సూసైడ్ అనేది కలకలం రేపింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి పాజిటివ్గానే చెప్పారు. అసలు కారణం ఏమై ఉంటుంది అనేది మాత్రం రోజులు గడుస్తున్న పోలీసులకు అంతుపట్టడం లేదు. ఇన్వెస్టిగేట్ చేసి చివరకు కేసు సాల్వ్ చేశారు. విచారణలో కాప్స్కి షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. విచిత్రం ఏంటంటే ఒకే ఫ్లాట్లో సూసైడ్ చేసుకున్న వారి స్టోరీ సీరియల్గా కంటిన్యూ అయింది. అందుకే గ్రాండ్ ప్యారడీ మిస్టరీగా మారింది. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఒకే ఫ్యామిలీకి చెందిన 5 ఒకేసారి సూసైడ్ చేసుకోలేదు. ఒక్కసారి 2, తర్వాత 3. ముందుగా వయసులో పెద్దవారు, వారి తర్వాత భార్య భర్త తమ కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. దానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఏంటో తెలుసా? వారుంటున్న ఫ్లాటే. ఇంటి బాల్కనీలో నుండి కిందకి దూకేశారు. దాంతో అక్కడ ఏదో భయంకరమైన ఆత్మలు ఉన్నాయని, అవే వారిని కిందకి తోసేసి చంపేశాయని స్టోరీ విత్ స్క్రీన్ ప్లే అల్లేశారు జనాలు.
అసలు రీజన్ ఏంటో చూడండి మరి. వసాడియో తారా దలాల్ ఏజ్డ్ కపుల్. వీరికి కొడుకు బాలకృష్ణ, కోడలు సోనాల్ ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు, పైగా రిచ్ ఫ్యామిలీ కాబట్టి ఆకాశంలో ఫ్లాట్, శాటిలైట్ ఛానల్లో స్లాట్ ఇప్పించడం లాంటి హంగామా కాకుండా చాలా గారభంగానే పెంచారు. కొడుకు ఇష్టపడ్డాడో, కొడుకు పెళ్లి కోసం పేరెంట్స్ కష్టపడ్డారో తెలియదు కానీ సోనాల్ నిచ్చి పెళ్లి చేశారు. అది గ్రాండ్గా. కట్ చేస్తే గ్రాండ్ ప్యారడీలో కాపురం పెట్టారు. ఇక్కడే సాలిడ్ స్టోరీ స్టార్ట్ అయింది. జనరల్గా కోడలికి అత్తపూరు ఉంటుంది. ఇక్కడ సీన్ రివర్స్. సోనాల్ అత్తగారిని ఆట ఆడుకునేది, కొడుకు మాత్రం ఆడియన్గా మిగిలిపోయాడు. భర్త ఓదార్చడం తప్ప కోడలికి గట్టిగా చెప్పలేడు. చెప్తే దసరా దీపావళికి 1+1 ఆఫర్లా అతనితో కూడా తిట్లు తినాల్సి ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఓ సామెత చెప్తుంటారు, మగాడికి పెళ్లికి ముందు వరకు తల్లి బెల్లంలా అనిపిస్తుందట. అవసరాలన్నీ తీర్చాలి కాబట్టి. అదే తల్లి ఆఫ్టర్ మ్యారేజ్ అల్లంలా మారిపోతుందట. బికాస్ మనోడి లైఫ్లోకి మరో ఆడది వస్తుంది కదా, అదే వైఫ్. అప్పుడు భార్య బెల్లం అన్నమాట. సోనాల్ మెంటాలిటీ ఏంటో కానీ తక్కువ టైంలోనే బాలకృష్ణని కూడా టై కట్టుకున్నంత ఈజీగా కొంగుకి కట్టేసుకుంది. విచిత్రం ఏంట్రా అంటే కోడలు డ్రమ్స్ కొడితే కొడుకు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అదేనండి, పెళ్ళంతో కలిసి పేరెంట్స్ని టార్చర్ చేయడంలో పార్ట్నర్ అయ్యాడనమాట. కొత్త కోడలు వస్తే మహాలక్ష్మిలా భావిస్తారు పెద్దలు. అప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ సోనాల్ గ్రాండ్ ఎంట్రీతో గ్రాండ్ ప్యారడీని చరిత్రలో నిలిపేస్తుందని తెలియదు వాళ్ళకి. ఒక్కడే కొడుకు కాబట్టి అక్కడికి పోయిన ఆస్తి అతనికే. కొడుకు వ్యాపారం చేసుకోవడానికి వెళ్తే ఇంట్లో ఖాళీగా ఉన్న సోనాల్కి తిన్నది అరక్క అత్తమామలను టార్చర్ చేసిద్దా? ఆ బాధ భరించలేక పెద్దవాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు చూద్దాం. వయసులో ఉన్నప్పుడు తిండి నిద్ర మానేసి పిల్లల కోసమే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ప్రయోజకులు అవ్వడానికి శక్తిని మించిన ప్రయత్నాలు చేస్తారు. చివరకు వాళ్లకు పెళ్ళిళ్ళు చేశాక కోడలతో మాటలు పడతారు. వాళ్ళకి పిల్లలు పుట్టాక పనివాళ్ళుగా మారిపోతారు. పాపం దాదాపు వయసు పెరిగిన తల్లిదండ్రుల పరిస్థితి ఇదే కదా. ఇక వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనుకుంటే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి కదా. ఆస్తి పంచివ్వకపోతే అదో టార్చర్. వాళ్ళు పెడుతున్న బాధలు తట్టుకోలేక ఇలా చేస్తారని తెలిస్తే అసలు పిల్లల్నే కనేవాళ్ళం కాదు కదా, కనకపోయి ఉంటే బాగుండేది కదా అనే బాధపడని అమ్మా నాన్న ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. కోటి ఆశలతో కొత్త కోరికలతో అత్తారింట్లో అడుగు పెడతారు కోడళ్ళు. కానీ సోనాల్కి అవేమీ లేవు. అత్తమామల్ని టార్చర్ పెట్టాలనేదే తన డ్రీమ్ ప్రాజెక్ట్గా పెట్టుకుంది. చిన్నపిల్ల కదా అని మొదట్లో సర్దుకుపోయినా చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుంటే తను ఇదంతా కావాలనే చేస్తుందన్న విషయం వసాడియో తారా దలాల్ దంపతులకు అర్థమైంది. ఏం చేయగలరు? కొడుకు కోసం కామ్గా ఉండిపోయారు. బాధ అయితే భరించగలం, ప్రేమ కోపం అయితే చూపించగలం. కావాలని కెలికే వాళ్ళని ఏం చేయగలం? మౌనంగా ఉండిపోవడం తప్ప. జీవితం అంటే మనకి నచ్చిన విషయాలకు దగ్గరగా, నచ్చని విషయాలకు దూరంగా జరగడమే అన్నట్టు. ఈ నరకం నుండి బయటపడాలనుకున్నారు. బాధ ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోయారు, చులకనగా చూస్తారని. కన్న కొడుకు కూడా కాపాడలేకపోయాడు. కలిసే కదా 7 అడుగులు వేసాం, కలిసే కదా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం, కనీసం స్వర్గంలో అయినా సంతోషంగా ఉందాం అనుకున్నారు. ఇంటి బాల్కనీలో నుండి కిందకి దూకేశారు. వాళ్ళు ఉండేది 8th ఫ్లోర్. కోడలు సోనాల్ పెట్టే టార్చర్ భరించలేక ఆ కపుల్ ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. 8వ ఫ్లోర్లో ఉన్న వారి ఫ్లాట్ బాల్కనీ నుండి కిందకి దూకేశారు. వాళ్ళు చేసిన తెలివైన మంచి పని ఏంటంటే సూసైడ్ నోట్ రాయడం. కోడలు చేసే టార్చర్, దానికి కొడుకు జత కలిసిన విధానం, తాము గెయిన్ చేసిన పెయిన్ అంతా వివరంగా రాశారు. 1998 జూన్ 14న పోలీసులు బాలకృష్ణ, సోనాల్ ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేశారు. కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించారు. కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారు. అది కూడా తమ 19 ఏళ్ల కూతురితో కలిసి. ఇదేంట్రా బాబు, ట్విస్ట్లకే ట్విస్ట్ అనుకుంటున్నారా? రిమైనింగ్ స్టోరీ ఏంటో చూద్దాం మరి.
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు డబ్బున్నోళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. శత్రువులు ఎక్కడో ఉండరు, కూతుళ్ళ రూపంలో మనతోనే ఉంటారు అని రావు రమేష్తో త్రివిక్రమ్ చెప్పించినట్టు ఇక్కడ ఎనిమి డాటర్ ఇన్ లా రూపంలో వచ్చింది. అన్యాయంగా అత్తమామలను పొట్టన పెట్టుకుంది. బాలకృష్ణ, సోనాల్ కొన్నాళ్ళు జైల్లో ఉండొచ్చారు. రోజులు గడుస్తున్నాయి. వసాడియో తారాదలాల్ కనీసం ఈ రాక్షసుల జ్ఞాపకాల్లో కూడా లేరు. వారికి పూజ అనే ఒక కూతురుంది. నానమ్మ తాతయ్య ఎక్కడా అని అడిగితే చనిపోయారని చెప్పాలి. ఎలా చనిపోయారని అడిగితే ఏమని సమాధానం చెప్తారు? దరిద్రులకి తెలివితేటలు ఎక్కువ కదా, ఏదో చెప్పి మేనేజ్ చేస్తుంటారు. జైల్లో ఉన్నప్పుడు బాధపడ్డా బయటకు వచ్చాక హ్యాపీగానే ఉన్నారు. దాని నుండి డైవర్ట్ కావడానికి కూతురుంది కదా. రోజులు సంవత్సరాలు గడుస్తున్నాయి. అంతా బాగానే ఉంది అనుకుంటుండగా మరోసారి గ్రాండ్ ప్యారడీ పేరు మీడియా కూడా కూసింది. రీజన్ వసాడియో తారాదలాల్ చనిపోయిన 7 సంవత్సరాలకు 2005 మార్చి 28న బాలకృష్ణ, సోనాల్ వారి 19 ఏళ్ల కూతురు పూజ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అదే 8వ అంతస్తు నుండి కిందకి దూకి చనిపోయారు. దీంతో మరోసారి ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. అక్కడ ఆత్మలున్నాయి, వాటికేవో శక్తులున్నాయి, ఆ దయ్యాలే వీళ్ళందరినీ కిందకి తోసి చంపేస్తున్నాయి అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదో మిస్టీరియస్ సూసైడ్గా మిగిలిపోయింది. మనం ఏం విత్తనం వేస్తామో అదే పంట కోస్తాం అన్నట్టు తులసి కోట లాంటి గ్రాండ్ ప్యారడీలో గంజాయి మొక్కలా పెరిగిన సోనాల్ చివరకు నాశనమే అయింది. అది కూడా భర్త బిడ్డతో సహా. ఒకే కుటుంబంలోని మొత్తం 5 మంది సూసైడ్ చేసుకోవడంతో గ్రాండ్ ప్యారడీలో ఫ్లాట్ అన్నా, అక్కడ రెంట్కి ఉండాలన్నా జనాలకి వింటర్లో కూడా స్వెట్టింగ్ వచ్చేసేది. ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు ఎవరూ రావడం లేదు. దయ్యమా అయితే మాకేం భయం అనుకున్న వాళ్ళు పైకి గంభీరంగా కనిపించిన లోపల టెన్షన్గానే బతికేస్తున్నారు. అంతు చిక్కని మరణాలతో మిస్టరీగా మారింది ఆ ప్రాంతం. అప్పుడు గ్రాండ్ ప్యారడీ హౌసింగ్ సొసైటీ వాళ్ళు మీటింగ్ పెట్టి కొన్ని షాకింగ్ డెసిషన్స్ తీసుకున్నారు. ఏంటివి ఇప్పుడు చూద్దాం. వసాడియో తారాదలాల్, బాలకృష్ణ, సోనాల్, పూజ మొత్తం 3 జనరేషన్స్, 5 వ్యక్తులు, డిఫరెంట్ రీజన్స్, ఒక్కటే ఫ్లాట్, సేమ్ స్పాట్. ఏం జరిగింది అక్కడ అంటూ ఆరాలు, ఆత్మలున్నాయి. అవే వీళ్ళందరినీ కిందకి తోసి చంపేశాయనే కథనాలు. దాదాపు బాంబేలోని డైమండ్ మర్చెంట్స్ అందరూ ఉండే లగ్జరీ అపార్ట్మెంట్స్, మొత్తం 3 బ్లాక్లు. అనుమానాస్పద మరణాలతో గ్రాండ్ ప్యారడీ కాస్త గోష్లకు నిలయంగా మారింది అనే పేరు పడిపోయింది. అప్పుడే హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టారు. ఆ మీటింగ్లో పెద్దల పరిస్థితి, విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తి అరగుండు కొట్టి మోసం చేశాడని జనాలంతా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే ఎమ్మెల్యే భార్య ఏడుస్తూ నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా అంటూ విగ్ తీసి చూపిస్తుంది కదా. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ. సంథింగ్ ఏదో జరుగుతుంది అని ఫిక్స్ అయ్యి ఆ ఫ్లాట్కి స్ట్రాంగ్ సీల్ లాంటి లాక్ వేశారు. పెద్దలు పిల్లలు కూడా ఆ ఫ్లాట్ వైపు తల తిప్పాలన్నా, కన్నెత్తి చూడాలన్నా డైపర్ వేసుకోవాల్సిందే. సో డేర్ చేసేవాళ్ళు కూడా కాదు. తర్వాత ఈ సూసైడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ సెల్ లాంటిది ఏర్పాటు చేయాలని ప్లాన్ అయితే చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. అక్కడ కొన్ని ఆత్మహత్య ప్రయత్నాలు కూడా జరిగాయని తర్వాత తెలిసింది. వసాడియో తారాదలాల్ కంటే ముందు గ్రాండ్ ప్యారడీకి 3 కిలోమీటర్ల దూరంలో ఒక 25 ఏళ్ల అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఉండే అపార్ట్మెంట్ నుండి దూకి సూసైడ్ చేసుకుంది. 3 జనరేషన్స్, 5 lakhs, ఒకటే ఫ్లాట్, అదే బాల్కనీ. మొత్తానికి గ్రాండ్ ప్యారడీ టవర్ సూసైడ్ వెనుకున్న హిస్టోరియస్ మిస్టరీ ఇది. 10 ఏళ్ల కాలంలో మొత్తంగా 7 ఆ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ మీడియా చాలా న్యూస్ అండ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. బతకాలంటే భయం వేసినప్పుడే సూసైడ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు అనుకుంటే మరి గ్రాండ్ ప్యారడీ ప్రాంతంలో గోస్ట్లు, స్పిరిట్లు ఉన్నాయని వచ్చిన వార్తలో వాస్తవం లేదా అని నన్ను అడిగితే, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, ఏమో సార్ నాకు కనపడదు అని చెప్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ మహామాక్స్ ప్రెజెన్స్. క్షణ క్షణం భయం భయం.